గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకుందాము. అసలు వారికోస్ వెయిన్స్ ఎందువల్ల వస్తాయి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, రావడానికి కారణాలు ఏంటి? రైట్. సో వారికోస్ వెయిన్స్ అంటే బేసికలీ వాస్కులర్ ప్రాబ్లం, అంటే బ్లడ్ మన రక్తం సప్లైలో ప్రాబ్లం. కాళ్ళల్లో ఉన్న సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో బ్లడ్ సప్లై అది సరిగ్గా గుండెకి రీచ్ అవ్వకుండా కిందనే పడిపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. బేసికలీ నార్మల్ బ్లడ్ సప్లై మనకి అర్థమైతే, నార్మల్ అనాటమీ ఎలా ఉంటే అర్థమైతే ఈ చెడిపోతే ఎలా ఉంటుంది, ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది ఈజీగా అర్థం అవుతుంది. నార్మల్ బ్లడ్ సప్లై తీసుకుంటే ఈ బాడీలో రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో గుండె నుంచి కిందికి వెళ్ళేది ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది, ఇంకొకటి మళ్ళీ చల్లల నుంచి, చేతుల నుంచి, కాళ్ళ నుంచి ఫ్రమ్ ఎవ్రీవేర్ ఎల్స్ రిటర్న్ వచ్చే ఇంకో సిస్టమ్ ఉంటుంది. సో టూ సపరేట్ సిస్టమ్స్ అనమాట. ఈ వెళ్ళిపోయే సిస్టమ్ని, వెళ్ళిపోయే దారిని మనం ఆర్టరీస్ అంటాం, రిటర్న్ వచ్చే దారిని వెయిన్స్ అంటాం, అంటే తెలుగులో దమన్లు, సిరలు అంటారు. ఈ వెళ్ళిపోయే దారిలో ఏంటంటే, ఆర్టరీస్లో ఏంటంటే మంచి రక్తం ఉంటుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే ద ఎయిర్ విచ్ వి బ్రీత్, దాంట్లో ఉన్న ఆక్సిజన్ ఈ బ్లడ్లో మిక్స్ అయిపోయి హార్ట్ కంటిన్యూస్ పంప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పంపింగ్ ప్రెషర్ వలన తలకి, చేతులకి, కాలికి విత్ ఫోర్స్ అడ్డంకం లేకుండా ఈ మంచి రక్తం అనేది సప్లై అయిపోతుంది అన్ని పార్ట్స్. ఒక్కసారి డిఫరెంట్ పార్ట్స్కి, కొమ్మల్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి నరిష్మెంట్, ఆక్సిజనే కాదు గ్లూకోజ్, విటమిన్స్, మనకు కావాల్సిన శక్తిని అంతా సప్లై చేశాక బాడీ ఉన్న ఆర్గన్స్ అన్నీ ఈ నరిష్మెంట్ని వాడేసుకుంటుంది. ఒకసారి వాడేసుకున్నాక ఆ బ్లడ్లో ఈ నరిష్మెంట్ ఏమి ఉండదు కాబట్టి, ఈ శక్తి ఏమి ఉండదు కాబట్టి ఆ రక్తాన్ని మనం సింపుల్గా చెడు రక్తం అంటాం, ఇంప్యూర్ బ్లడ్, అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో చెడు రక్తం, అది ఈ వెయిన్స్ ద్వారా రిటర్న్ హార్ట్కి వచ్చి మళ్ళీ గుండెకి వెళ్ళి మళ్ళీ హార్ట్కి వచ్చి లంగ్కి వెళ్ళి ప్యూరిఫై అవ్వాలి. ఇప్పుడు యూజువల్లీ అబ్జర్వ్ చేస్తే తలలు ఉన్న వెయిన్స్లో కానీ లేదా చేతులు ఉన్న వెయిన్స్లో కానీ యూజువల్లీ ఎవరికి ప్రాబ్లమ్స్ రావు మేజర్గా, ఎందుకంటే గుండె చాలా దగ్గరలో ఉంది, ఈజీలీ చెడు రక్తం అనేది కింద పడిపోతుంది. ప్రాబ్లం అందరికి వచ్చేది మేజర్గా కాళ్ళలో ఉన్న వెయిన్స్, ఎందుకంటే కింద నుంచి పైకి దాకా జర్నీ చేయాలి, అండ్ ఇట్స్ అ లాంగ్ జర్నీ. కాల్ అనాటమీ తీసుకుంటే మనము కాల్ అనాటమీ రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో డీప్ వెయిన్ అంటాం, ఇది మెయిన్ సప్లై అనమాట, కాళ్ళ నుంచి పైకి వచ్చేది. దీనికి సపోర్ట్ చేయడానికి ముందు ఒక సూపర్ఫిషియల్ వెయిన్ ఉంటుంది, వెనకాల ఇంకో సూపర్ఫిషియల్ వెయిన్ ఉంటాయి. టోటల్ 3 పెద్ద వెయిన్స్ అనమాట, అంటే పైప్ లాగా అనుకోవచ్చు, రిటర్న్ పైకి సప్లై చేసే పైప్స్ అనుకోవచ్చు. ఈ 3 వెయిన్స్లోకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద లెగ్ నుంచి, అక్కడిక్కడ పార్ట్స్ ఆఫ్ ద లెగ్ నుంచి రిటర్న్ వచ్చే కొమ్మలు ఈ మూడిట్లకి చెడు రక్తం తీసుకొస్తాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఈ మూడిట్లకు వచ్చేసినాక కింద నుంచి రిటర్న్ పైకి పంపించడానికి గుండెలాగా ఏం ప్రెషర్ ఇచ్చే ఆర్గన్ లేదు. సో ఎలా ఈ చెడు రక్తం పైకి వెళ్ళాలంటే, ఈ వెయిన్స్ చుట్టూ కండలు ఉంటాయి, మజిల్స్. ఈ మజిల్స్ ఏం చేస్తాయంటే, మనం కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఆ కాంట్రాక్షన్తో మనకి నడకొస్తుంది అనమాట. ఆ కాంట్రాక్ట్ అయినప్పుడే ఆ పక్క బాగానే వెయిన్ ఉంటుంది కాబట్టి దాని మీద అదే ప్రెషర్ పడి స్క్వీజ్ అయిపోయి ఈ రక్తం అనేది పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మజిల్తో వచ్చే ఇబ్బంది ఏంటంటే, ఇది ఆన్ అండ్ ఆఫే పని చేస్తుంది, అంటే కాసేపు స్క్వీజ్ చేస్తుంది, నెక్స్ట్ అర సెకండ్ రిలాక్స్ అవ్వాలి, లేదా ఆ మజిల్లో కూడా కండల్లో కూడా నొప్పులు వచ్చేస్తాయి. సో రిలాక్స్ అయినంతసేపు ఈ పైదాకా ఎఫర్ట్ పెట్టి పంపించిన బ్లడ్ మళ్ళీ రిటర్న్ పడొద్దని, అక్కడికక్కడనే ఆగాలని చెప్పి ఈ వెయిన్స్లో కింద నుంచి పైదాకా వాల్వ్స్ ఉంటాయి, నాన్ రిటర్న్ వాల్వ్స్. సో మజిల్ పంప్ చేసి ఒక లెవెల్ దాకా పంపించింది అనుకోండి, అక్కడికక్కడ మళ్ళీ కింద పడకుండా ఒక వాల్వ్ ఆపుతుంది, మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఇంకో వాల్వ్, అట్లా కింద నుంచి పైదాకా కంటిన్యూస్గా ఈ బ్లడ్ సప్లై అనేది పైకి వెళ్ళిపోతుంది. ఈ వారికోస్ వెయిన్స్లో ఏమైతుందంటే, ఇందాక చెప్పినట్టు మెయిన్ వెయిన్ ఏదైతే ఉందో అది బాగానే ఉంటుంది, దానికి సపోర్ట్ చేసే సూపర్ఫిషియల్ వెయిన్స్ సిస్టమ్ ఏవైతే ఉంటాయో, ముందు ఒక వెయిన్ కానీ వెనకాల కానీ లేదా రెండిట్లో కానీ ఈ నాన్ రిటర్న్ వాల్వ్స్ అనేవి చెడిపోతాయి కంప్లీట్గా, మెల్లిమెల్లిగా పైనుంచి కింద దాకా చెడిపోతూ వస్తుంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, మజిల్ పంప్ చేసిన ఈ బ్లడ్ పైకి వెళ్ళినా పెద్ద లాభం లేదు, మజిల్ రిలాక్స్ అయినంత అవ్వంగానే ఇమ్మీడియట్లీ ఈ చెడు రక్తం అంతా కింద పడిపోతూ ఉంటుంది. ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ సెవరల్ మంత్స్ అండ్ ఇయర్స్ రకరకాల సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు. ఓకే, సో కాల్ తీసుకుందాము. హలో హలో కట్ అయినట్టు.
ఓకే. సో ఇందాక మీరు చెప్పారంటే వారికోస్ వెయిన్స్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, స్టేజెస్ ఆఫ్ గ్రేడ్స్. సో వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి చెప్పండి. వారికోస్ వెయిన్స్ అనేది 6 గ్రేడ్స్లో పెరుగుతూ ఉంటుంది. ఇనీషియల్ గ్రేడ్ ఏంటంటే రెటిక్యులర్ స్పైడర్ వెయిన్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్లో పెద్ద ఇబ్బందులు ఏముండవు, జస్ట్ కాస్మెటిక్ ప్రాబ్లమ్గా ప్రజెంట్ అవుతుంది. అంటే కాలు మీద చెట్టు కొమ్మల్లాగా స్పైడర్ వెబ్ లాగా కనిపిస్తుంటుంది. పెద్ద ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు ఈ స్టేజ్లో. సెకండ్ స్టేజ్ నుంచి మనకి యాక్చువల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. సెకండ్ స్టేజ్లో యాక్చువల్ వారికోస్ వెయిన్ స్టార్ట్ అవుతాయి. ఈ వెయిన్ అనేది మెయిన్ సూపర్ఫిషియల్ వెయిన్ ఏదైతే అంటామో, మీద ఉన్న వెయిన్ కానీ వెనకాల ఉన్న వెయిన్ కానీ ఈ వాల్వ్ డ్యామేజ్ మొదలవుతుంది. సో ఇక్కడ మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి వాపులు వచ్చేస్తూ ఉంటాయి, ఎడిమా అంటారు, ఎర్రగా కానీ రెడ్డిష్ అయిపోయి రిపీటెడ్లీ ఫీవర్స్, సెల్లైటిస్ ఈ స్టేజ్లో రావచ్చు. ఫోర్త్ స్టేజ్ ఏమో స్క్లెరోసిస్ అంటాం. ఈ స్టేజ్లో అంటే నల్లదనం డిస్కలరేషన్ వచ్చి స్కిన్ అంతా హార్డ్గా అయిపోయి కింద నుంచి పైదాకా గ్రాడ్యువలీ నల్లదనం పెరుగుతూ వస్తుంది. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసరికి ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్ స్టేజ్. ఇది హీలింగ్ అల్సర్ స్టేజ్. అంటే పుండ్లు ఏవైతే వస్తాయో ఆ ప్రెషర్ వలన బ్లడ్ పగిలి పుండ్లు ఏదైతే కాజ్ చేస్తాయో ఈ పుండ్లు వచ్చిపోతూ ఉంటాయి. కపుల్ ఆఫ్ వీక్స్ ఉంటాయి, కపుల్ ఆఫ్ వీక్స్ డ్రెస్సింగ్ చేయగానే పోతాయి. ఫైనల్లీ 6th స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ అల్సర్స్ ఈ పుండ్లే ఆన్ అండ్ ఆఫ్ వచ్చిపోయి లాస్ట్ స్టేజ్లో పుండ్లు వచ్చి మానవు అనమాట. ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ స్టేజెస్ విత్ వారికోస్ వెయిన్స్. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సురేష్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి సురేష్ గారు. సార్ నా పేరు అశోక్ సార్. ఇది నాకు లాస్ట్ మంత్ 24th సర్జరీ అయింది సార్ ఫర్ 2 legs. ఓకే అశోక్. అది 2 legs లేజర్ ట్రీట్మెంట్ అయింది సార్. ఓకే. అయితే తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ అయింది సార్. మరి ఫ్యూచర్ లో నాకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? ఇది నేను యశోద హాస్పిటల్ చేయించుకున్నాను ఫర్ 2 legs కి. అయితే ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చేది మరి దీని గురించి నేను ఏం ఫాలో కావాలి సార్? ఇంకోటి ఏంటంటే స్టాకింగ్స్ 3 months వేసుకొని చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు పెయిన్స్ నార్మల్ గా పెయిన్స్ కాళ్ళు 2 legs పెయిన్స్ ఉన్నాయి సార్ నార్మల్ గా. ఓకే. ఇప్పుడు నేను ఇట్లా ఏం ఫాలో అయితే బెస్ట్ సార్? ఇంకొకటి మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? రైట్, ఓకే, ఫైన్. సో నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లేజర్ ట్రీట్మెంట్ అయ్యి ఉండదు, చాలా తక్కువ మంది చేస్తారు, ఎస్పెషల్లీ హాస్పిటల్ నాకు తెలిసి అయితే అయ్యి ఉండదు. సో మీకు లేజర్ బదులు ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ అయ్యి ఉంటుంది. ఇది కూడా కొంచెం లేజర్ లాగానే ఉంటుంది కానీ బిట్ ఓల్డ్ మెథడ్. ఆర్ఎఫ్ఏ చేయించుకుంటే దానికి ప్రాబ్లం ఏంటంటే ఒక 20 to 30% ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్స్క్లూజివ్లీ లేజర్ చేయించుకుంటే అది కూడా ప్రాపర్లీ ట్రైన్ అయిన డాక్టర్తో చేయించుకుంటేనే మీకు ఒక 98% సక్సెస్ రేట్ ఉంటుంది. సో ప్రాబ్లీ మీరు ఆర్ఎఫ్ఏ చేయించుకున్నారు కాబట్టి పెయిన్స్ చాలా వీక్స్ ఉండే అవకాశం ఉంది. ప్లస్ ఎలా చేశారో ఏంటో చెప్పడం కష్టం, ఒకసారి చూపించుకుంటే కానీ చెప్పలేము. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పమ్మా. అంటే రైట్ కాలు కండి ఓకే వెయిన్స్ ఉన్నాయి. ఓకే. నేను వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను, కలర్ డ్రాప్లర్ తీసుకుంటే అంతా బ్లాక్ ఏం అవ్వలేదండి, అంతా వెయిన్స్ ఫామ్ అయ్యండి అదేం చెప్పారు. ఓకే. మేము ఆయుర్వేదం తీసుకున్నాము, కొంచెం బాగానే ఉంది, ఇప్పుడు పెయిన్ తగ్గింది, సాక్స్లు వేసుకోమన్నారు. ఓకే. మీరు సర్జరీకి అట్ట ఏదన్నా మీకు అవకాశం ఉందా? అట్ట ఎంత అవుతుంది సర్జరీకి? అయిపోయిందమ్మా. ఓకే. సో ఎనీవేస్ కలర్ డాప్లర్లో చెప్పినంత ప్రకారం మీకు పెద్ద సిమ్టమ్స్ లేవు కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించే అవసరం లేదు. ఇచ్చే స్టాకింగ్స్ కపుల్ ఆఫ్ మంత్స్ వేసుకొని ఆయుర్వేద కానీ హోమియోపతి కానీ ఏది వాడినా ఎట్టి పరిస్థితిలో క్యూర్ అయ్యే అవకాశం ఉండదు. మీకు జస్ట్ టెంపరీ సిమ్టమాటిక్ రిలీఫ్ అనిపిస్తుంటుంది కానీ లోపల పెరిగే డిసీజ్ పెరుగుతూనే ఉంటుంది. మీకు ఈ సిమ్టమ్స్ కొంచెం పెరిగాక అప్పుడు మళ్ళీ ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వండి. అప్పుడు ఒకసారి చూసి ఎవాల్యుయేట్ చేసి చెప్తాను. ఇలా టీవీ షోలో కాస్ట్ ప్రైస్ అడగకూడదు, చెప్పలేము కూడా. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. చెప్పండి శ్రీనివాస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు ఈ 4 months బ్యాక్ మోకాలు కింది భాగంలో గట్టిగా రెడ్ గా వాపు వచ్చింది సార్. అది ఓకే. అది డాక్టర్ గారికి డాప్లర్ టెస్ట్ చేస్తే బ్లడ్ క్లాట్ అయిందని చెప్పింది సార్. ఓకే. బ్లడ్ క్లాట్ అయింది అన్నారా, డివిటీ అన్నారా, వారికోస్ వెయిన్స్ అన్నారా? లేదు, జిఎస్వి అని చెప్పారు. ఓకే. అయితే దాని సజెషన్ ఏమైనా ఇస్తారా? అంటే మీకు ఏం సిమ్టమ్స్ ఉంటాయండి వాపులు కాకుండా? ఇప్పుడు పాదం పైన మోకాలి పై భాగం తొడ భాగంలో పెయిన్ ఉంది సార్ బాగా. ఓకే. పెయిన్ ఉంది, వాపు ఉంది సార్ మళ్ళీ. ఓకే.
సో మీకు బ్లడ్ రక్తం చెడిపోయింది, డాప్లా టెస్ట్ చేయించి 2 months అవుతుంది సార్. దాంట్లో చెడిపోయిందని చెప్పారా? సార్ బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు మొత్తం. క్లాట్ వేరు అండి, వారికోజ్ వెయిన్స్ వేరు. మీరు కరెక్టే చెప్పండి. వారికోజ్ వెయిన్స్ అని ఏమైనా రాసి ఉందా రిపోర్ట్లో? లేదు సార్, లేరు అని ఇచ్చారు రిపోర్ట్లో. ఓకే ఓకే ఫైన్, నో ఇష్యూస్. ఎనీవేస్ ఇతను చెప్పే సిమ్టమ్స్ క్లాట్ అంటున్నారు. క్లాట్ అంటే డీవీటీ ఆలోచించాల్సి వస్తుంది, బట్ ఫ్రీక్వెంట్లీ పేషెంట్లు కూడా తప్పుగా ఆలోచిస్తారు. వారికోజ్ వెయిన్స్ని బ్లడ్ క్లాట్ అంటారు. సపోజ్ తనకి క్లాట్ అయిందా అనుకుందాం, అంటే డీవీటీ వచ్చింది అనుకుందాం, అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వస్తే లోపల మెయిన్ సప్లై బ్లడ్ క్లాట్ అయితే వీళ్ళకి పెద్దగా క్యూర్ ఏముండదు. అంటే మెడికేషన్స్ ఉంటాయి, దాన్ని ఒక 6 months వాడాల్సి వస్తుంది. 6 monthsలో ఈ క్లాట్ ఓపెన్ అయితే మంచిది, మెడిసిన్స్ ఆపేయచ్చు, లేకుంటే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. దీంట్లో కొద్దిగా 20-30% మంది పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ పీటీఎస్కి వెళ్తారు. అంటే వీళ్ళు కొంచెం సఫరింగ్ ఉంటుంది. అయితే తను చెప్పే సిమ్టమ్స్ స్లైట్లీ సస్పిషియస్ ఫర్ వారికోజ్ వెయిన్స్ కూడా, కాబట్టి ఇన్ కేస్ డాప్లర్లో వారికోజ్ వెయిన్స్ అని మ్యాచ్ అవుతే లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. వీళ్ళకి డీప్ వెయిన్, మెయిన్ వెయిన్ అనేది బాగానే ఉండాలి. ఉట్టి సూపర్ఫిషియల్ ఈ జిఎస్వి కానీ ఎస్ఎస్వి కానీ చెడిపోతే వీళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు, అండ్ వీళ్ళకి మంచి క్యూర్ వస్తుంది. అప్ టు 98% సక్సెస్ రేట్ దాకా ఉంటుంది. వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ అన్నీ గ్రాడ్యువల్లీ మెల్లిమెల్లి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతుంది. అండ్ లేజర్ కూడా పెద్ద సర్జరీ లాగా ఏముండదు, ఒక 1.5 hours అవుతుంది. డే కేర్ ప్రొసీజర్, హాఫ్ డేలో వెళ్ళిపోవచ్చు, అండ్ నెక్స్ట్ డే నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ అడ్వాంటేజ్. సో తనకి డీవీటీ లేదా వారికోజ్ వెయిన్సా ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాలంటే ఒకసారి చూడాల్సిందే కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. అదే మాకు కాలుకు ఇక్కడ వెరియాకోసిస్ డాక్టర్ గారు చెప్పారు. ఓకే, ఏమన్నారు? కాళ్ళకి నల్ల ప్యాచ్ వేసి ఉబ్బినట్టుంది సార్, ఇక్కడ వాపు వచ్చింది. వాపు ఉంది, ఓకే. అది వెరియాకోసిస్ అని చెప్పి డాక్టర్ గారు మాకు సైకిల్ చెప్పారు. ఓకే, నాకు ట్రీట్మెంట్ ఇచ్చి మేము డెఫ్లాను మందుదాం వాడాము 20 days. ఓకే. మన నెక్స్ట్ స్టేజ్ వచ్చి డెఫ్లాన్ 5 రాశాడు. ఓకే, కాబట్టి నాకు నొప్పి ఏమి లేదు. ఓకే, నొప్పి ఏమి లేదు సార్ మాకు. కాకపోతే ఎట్లా దీనికి తీసుకొని ట్రీట్మెంట్ ఇంకేమన్నా వేరే ఫర్దర్ ఉండదా? కాళ్ళకి ఏమన్నా స్కాన్ చేయించారండి? డాప్లర్ స్కాన్? అవును సార్, చేశారు సార్. దాంట్లో ఏమని చెప్పారు? 4th stage ఉన్నది అని చెప్పారు సార్ మాకు. ఓకే ఓకే అండి. ఇప్పుడు మేము ఇక్కడ ట్రీట్మెంట్ రమ్మంటారు సార్? ఓకే, చెప్తున్నా. ఓకే, ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్ట్ అవ్వాలంటే వెనకాల కనిపించే నెంబర్స్ కాల్ చేసి రండి. సెకండ్ థింగ్, డాప్లర్లో గ్రేడ్ 4 అని చెప్తున్నారు కాబట్టి, అండ్ స్వెల్లింగ్ అని చెప్తున్నారు కాబట్టి, జస్ట్ ఆ ప్లెయిన్ ట్యాబ్లెట్స్తోని మీకు సిమ్టమ్ క్యూర్ రాకపోవచ్చు. ఎనీవేస్ ఒకసారి మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఇనీషియల్ స్టేజ్లు ఉంటే నేను కూడా ఎవరు కూడా లేజర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయరు. ఒక స్టేజ్ దాటాక ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. సో మీకు లేజర్ చేయాలా లేదా జస్ట్ ట్యాబ్లెట్ సరిపోతుందా, ఫ్యూ మంత్స్ తర్వాత చేయాలా, అంతా ఏది డిసైడ్ అవ్వాలన్నా ఒకసారి కన్సల్ట్ అయితే బెటర్. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మా, చెప్పండి. హలో చెప్పండి బాబు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. వెరికోజ్ వెయిన్స్ అని అది 2 months బ్యాక్ చేయించాను. ఓకే, ట్రీట్మెంట్ చేయించాను, లేజర్ ట్రీట్మెంట్ అయింది. ఓకే, ఇంకా తగ్గట్లేదు, అది బ్లాక్ అయిపోయింది, కింద అయిపోయింది అనమాట. ఓకే, తగ్గట్లేదు. అది ట్రీట్మెంట్ ఉంటే సాఫ్ట్వేనా ఇంకా టాబ్లెట్స్? రైట్, ఓకే. ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనికి లేజర్ ట్రీట్మెంట్ అయిందో లేదో తెలియదు. అయిందంటే ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. మళ్ళీ డాప్లర్ స్కాన్ చేయాల్సి వస్తుంది. లేజర్ ట్రీట్మెంట్ తర్వాత చేంజెస్, జనరల్ సర్జరీ తర్వాత చేంజెస్ 2 సపరేట్గా ఉంటాయి. ఏ విధంగా ఉందో ఒకసారి చూడాల్సి వస్తుంది. కొన్నిసార్లు సపోజ్ లేజర్ ట్రీట్మెంట్ అయ్యిందనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక 2% ఆఫ్ ద కేసెస్ వీళ్ళకి అప్పుడే క్యూర్ రాదు. ఒక మెయిన్ బ్రాంచ్ క్లోజ్ చేసినా సరే చిన్న బ్రాంచెస్ నుంచి ఈ బ్లడ్ ఇంకా అలానే ఫ్లో అయ్యి కింద పడే అవకాశం ఉంది. వాళ్ళకి స్క్లెరోథెరపీ అని సెకండ్ సిట్టింగ్లో చేస్తామన్నమాట. వీళ్ళకి కూడా క్యూర్ కాకపోతే రేర్లీ ఇంకా ట్రీట్మెంట్ ఏమి ఉండదు. బట్ యూజువలీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి అలా ఉండదు. 100 మందికి చేస్తే 98కి కంప్లీట్గా క్యూర్ అవుతుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. సో తను ఏ స్టేజ్లో ఉన్నారో, అసలు ఏం జరిగింది చూడాలంటే ఒకసారి నా దగ్గర కన్సల్ట్ అయితే బెటర్. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. నమస్తే అండి, భాస్కర్ గారు. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. భాస్కర్ సార్, నేను ఒక 3 years బ్యాక్ రేకుల షెడ్ పైనకి వెళ్ళి కింద పడిపోయాను సార్. ఓకే.
రైట్ లెగ్ కుడికాలు మడిమైపోయిన దాని నరం కట్ అయిపోయింది సార్. ఓకే. ఆ నరము ఇప్పుడు వింటర్ సీజన్ లో చాలా ప్రాబ్లం వస్తుంది సార్. ఏం ప్రాబ్లం వస్తుంది? మడిమైపోయిన సార్. అదే ఏం ప్రాబ్లం, ఏం ఇబ్బంది ఉంటుంది? అంటే కొంచెం చలికి నరము ఇట్లా గుంజుకొచ్చినట్లయి చుట్టూ తిట్టినట్లు అవుతుంది సార్. ఓకే సార్ అది ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుంది? ఏమన్నా స్కాన్ చేయించుకున్నారండి? డాప్లర్ స్కాన్ అట్లా కాళ్ళకి? నరం కట్ అయిపోతే ఆపరేషన్ చేసి జాయిన్ చేశారు సార్. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ గా వరకు అట్లే బ్యాండేజ్ చేసి పెట్టారు సార్. ఓకే. పట్టి అది ఇప్పుడు కాస్త కొంచెం వింటర్ సీజన్ వింటర్ సీజన్ వచ్చేసరికి కొంచెం ప్రాబ్లం అవుతుంది, నడవలేకపోతున్నా. ఓకే ఓకే ఫైన్. నరం ఏమవుతుందంటే సార్ అది ఈ నైట్ అవర్స్ పడుకున్నప్పుడు ఇట్లా కాలు గుంజుకు వచ్చినట్లు అవుతుంది సార్ నరం. ఓకే ఓకే అండి. ఓకే. సో ఇతను చెప్పే సిమ్టమ్స్ ఏంటంటే కొంచెం వారికోజ్ వెయిన్స్కి మ్యాచ్ అవుతున్నాయి. బట్ తను చెప్పే హిస్టరీ యాక్సిడెంట్ అయ్యి 4 months బెడ్ రెస్ట్ వలన యాక్చువల్గా అయితే డీవీటీ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి వీళ్ళకి. అంటే మెయిన్ వెయిన్ క్లాట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో తనకి డీవీటీ వచ్చినా వారికోజ్ వెయిన్స్ వచ్చినా ఏది తెలుసుకోవాలన్నా ఈ మన వాస్కులర్ ఏ ప్రాబ్లం తెలుసుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ డాప్లర్ స్కాన్ చేయాలి. డాప్లర్ స్కాన్ అంటే ఏం పెద్ద టెస్ట్ ఏం కాదు, అది చిన్న అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పొట్ట మీద పెట్టి ఎట్లా స్కాన్ చేస్తామో అట్లనే సేమ్ అదే అల్ట్రాసౌండ్ మెషిన్ మీద ఇంకొక డిఫరెంట్ ప్రోబ్తోని వాస్కులర్ ప్రోబ్తోని ఈ వెయిన్ అనేది మనం మ్యాప్ చేస్తాం అనమాట. లోపల ఉన్న డీప్ వెయిన్ ఎలా ఉంది, అదేమైనా బ్లాక్ అయిందో, దాంట్లో సర్క్యులేషన్ బాగానే ఉందా, ఈ మీద కనిపించే సూపర్ఫిషియల్ వెయిన్స్ ఎలా ఉంది, ఇది డ్యామేజ్ అయిపోయి వారికోజ్ వెయిన్స్ వస్తున్నాయా, ఏ స్టేజ్లో ఉంది, దానికి ఇప్పుడే లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చా లేదా, ఇవన్నీ మనకి స్కాన్లు వస్తాయి. సో తను చెప్పే సిమ్టమ్ బట్టి గెస్ చేయడం కష్టం. ఒకసారి వచ్చి డాప్లర్ స్కాన్ చేయించుకుంటే బెటర్. దాన్ని బట్టి ఫర్దర్గా నేను ఏమైనా చేయగలుగుతానా లేదో చెప్తాను. ఓకే. కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్కారం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నాకు 2007 జనవరి 16 తారీఖు నాడు కాలు ఇరిగింది మేడం. ఓకే. అయితే ఆ కాలు పాదం నుంచి పిక్క వరకు బ్లాక్ అయిపోతుంది. స్కిన్ మా మేల్ పైన నరాలు ముడతలు గట్లున్నాయి. ఓకే. దానికి మార్గం ఏంటి సార్? స్కాన్ అయిందండి మీకు? సార్ ఏమైనా స్కాన్ అలా అయిందా కాళ్ళకి? స్కానింగ్ కాలు ఇరుగుతే రాడేసారు. స్కాన్ అయిందా అండి? స్కాన్ టెస్ట్ ఏమైనా అయిందా కాళ్ళకి? కాలు కింద బ్లాక్ అయింది. ఓకే ఓకే. ఎనీవేస్ తను చెప్పే సిమ్టమ్స్ ఇందాక పేషెంట్కి ఆల్మోస్ట్ ఈక్వల్లీ మ్యాచ్ అవుతున్నాయి. తిను కూడా ఏం చేయాలంటే వచ్చి కన్సల్ట్ అయ్యి డాప్లర్ స్కాన్ చేయించుకోవాలి. ఆ డాప్లర్ స్కాన్లో తనకి వారికోజ్ వెయిన్స్ అని తేలితే ఖచ్చితంగా వీ కెన్ గో హెడ్ అండ్ ట్రీట్. లేకుంటే దానికి రిలవెంట్ ట్రీట్మెంట్ చెప్తాను, లేదా రిలవెంట్ డాక్టర్కి రిఫర్ చేస్తాను. ఓకే ఓకే. సో లేజర్ ట్రీట్మెంట్ ఒక ఇంపార్టెన్స్ చెప్పండి. అలాగే వెన్ కంపేర్ టు సర్జరీ లేజర్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది? రైట్. లేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ డే కేర్ ప్రొసీజర్, మైనర్ ప్రొసీజర్. ఇది పెద్ద సర్జరీ ఏం కాదు. దీంట్లో ఏముంటుందంటే జస్ట్ ఫ్యూ రెలవెంట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించి పేషెంట్ని డే కేర్లో అడ్మిట్ చేస్తాం. అంటే ఒక సపోజ్ మార్నింగ్ అడ్మిట్ అయ్యారు అనుకోండి, జస్ట్ కాల్ దాకా మనం మత్తిచ్చేస్తాము. తర్వాత అల్ట్రాసౌండ్ మెషిన్, ఆ స్కాన్ మెషిన్ మీద మళ్ళీ ఒకసారి వెయిన్ అంతా చూసుకొని ప్లాన్ చేసి ఈ లాస్ట్ వెయిన్ పోర్షన్ ఎక్కడైతే ఉందో కాళ్ళ దగ్గర అక్కడ చిన్న సూది పెట్టి ఈ లేజర్ ప్రోబ్ని పైకి పంపిస్తాం అనమాట ఈ వెయిన్లోకి. ఈ వెయిన్ చుట్టూ మళ్ళీ కింద నుంచి పైదాకా మత్తు ఇస్తూ ఉంటాం. మత్తు ఇచ్చి పైదాకా వస్తాము. కంప్లీట్గా మత్తు ఇచ్చేసాక లేజర్ని ఆన్ చేసి బయటికి తీసేస్తాం. మత్తు ఎందుకు ఇస్తామంటే ఈ లేజర్ సెన్సేషన్ తెలియకూడదని. ఒకసారి లేజర్ ఆన్ చేసి తీసేసాక లేజర్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ డోసు ఈ చెడిపోయిన వెయిన్కి కంప్లీట్గా డెలివర్ చేస్తుంది పైనుంచి కింద దాకా. డెలివరీ చేసేసరికి ఏమవుతుందంటే ఈ వెయిన్ అనేది కొలాప్స్ అయిపోయి అతుకుపోతుంది, గడ్డ కట్టేస్తుంది, క్లాట్ అవుతుంది. సో మనం మాన్యువల్లీ క్లాట్ చేస్తాం అనమాట లేజర్తో. సో క్లాట్ అయ్యేసరికి ఏమవుతుందంటే సర్క్యులేషన్ ఇంకా మెయిన్ వెయిన్ ఉంది కాబట్టి, డీప్ వెయిన్ ఉంది కాబట్టి దాని నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు లేజర్కి మెయిన్ అడ్వాంటేజ్ మనకి సర్జరీ మీద ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ సర్జరీలాగా ఇది మేజర్ ప్రొసీజర్ ఏం కాదు. ఎక్కడ కట్ చేయడాలు, తీయడాలు, ఇన్సిషన్ ఇవ్వడాలు, స్కార్స్ ఎక్కడా ఉండవు. సో నరాలు కూడా డ్యామేజ్ అయ్యే రిస్క్ చాలా తగ్గిపోతుంది అనమాట దీంతో. సర్జరీ అంతా రిస్కీ కాదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ సర్జరీకి ఇచ్చే స్పైనల్ అనెస్థీషియా, మేజర్ అనెస్థీషియా ఇచ్చే అవసరం లేదు, జస్ట్ లోకల్లో చేసే ప్రొసీజర్.
థర్డ్ థింగ్ ఇట్స్ డే కేర్ ప్రొసీజర్ అయినాక ఫ్యూ అవర్స్లో మనం కాల్కి ఇచ్చిన మత్తు రిలీవ్ అయిపోతే పేషెంట్ ఇమీడియట్లీ మా ముందే వాక్ చేయమంటాం, ఒక 20 నిమిషాలు వాక్ చేశాక బాగానే ఉందంటే వెళ్ళిపోమంటాం, డిశ్చార్జ్ తీసుకుని ఇమీడియట్లీ వర్క్ జాయిన్ అవ్వమంటాం. సో మోస్ట్లీ అదే రోజు లేదా నెక్స్ట్ డే నుంచి వర్క్ జాయిన్ అవ్వచ్చు. అదే సర్జరీ కంపేర్ చేసుకుంటే మనకి ఆప్షన్ ఉండదు, అట్లీస్ట్ మినిమం 1 week to 3 weeks బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి లేజర్కి ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుంది. అండ్ ఫోర్త్ అండ్ మేజర్ అడ్వాంటేజ్ లేజర్కి సర్జరీ మీద ఎక్కడ వస్తుంది అంటే దీనికి 98% సక్సెస్ రేట్ ఉంటుంది. సర్జరీకి తీసుకుంటే ఒక 50 to 60% సక్సెస్ రేట్ ఉంటుంది, అంటే సర్జరీ ఒక 40 to 50% ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేజర్ అలా ఉండదు, లేజర్కి 98% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇది ఈ సర్జరీ ఫెయిల్ అయ్యేది సర్జన్ ఫాల్ట్ ఏం కాదు, ఇది ప్రొసీజర్ ఇట్స్ వెరీ ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్ ప్రొసీజర్. సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే లేజర్ హాజ్ మెనీ అడ్వాంటేజెస్ ఓవర్ సర్జరీ. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు ఈ డయాస్టోలిక్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సార్. ఓకే. అది 80 బదులుగా 90, 100 అబౌవ్ కూడా వస్తుందండి. ఓకే. దాంతో కాలు చేయి లెఫ్ట్ సైడ్ లాగడం జరుగుతుంది అప్పుడప్పుడు. ఓకే. ఈ డయాస్టోలిక్ ప్రెషర్ ఎక్కువ కావడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? మళ్ళీ సిస్టోలిక్ 130 ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా సబ్జెక్టే కాదండి, మీరు రాంగ్ అనుకున్నారు. ఇది వాస్కులర్ ప్రాబ్లము. మీరు చెప్పిన సిమ్టమ్స్ దీనికి అస్సలు సంబంధమే లేదు. మీరు ఒక కార్డియాలజిస్ట్ని కలవండి, గుండెకి సంబంధించిన డాక్టర్ని కలవండి. దానికి ఎటువంటి సంబంధమే లేదు. ఓకే, సో చాలామంది వ్యారికోస్ వెయిన్స్ కాళ్ళ కోసం కాబట్టి లెగ్స్కి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లేదంటే నర్వ్స్కి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ అసలైన వ్యారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటారు? మీరు ఉన్నట్టే కాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ డిఫరెంట్ డాక్టర్స్ వెళ్తారు, అన్ని టైప్స్ ఆఫ్ డాక్టర్స్ వెళ్తారు. కరెక్ట్ అవసరం ఉన్న డాక్టర్కి మాత్రం లాస్ట్లో వస్తారు. డిఫరెంట్ అంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, నరాల ప్రాబ్లం అనుకొని న్యూరో సర్జన్స్, న్యూరో ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తుంది. నరాల ప్రాబ్లం కాదు, రక్తనాళాలు, బ్లడ్ సప్లైలో ప్రాబ్లం, సిరల్లో ప్రాబ్లం. కొంతమంది ఫిజిషియన్, కొంతమంది ఆర్థో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కొంతమంది చర్మం డాక్టర్, డర్మటాలజిస్ట్, అట్లా రకరకాలుగా వెళ్తారు. ఇవందరూ కాదు. వ్యారికోస్ వెయిన్స్ అని ఒక్కటే కాదు, ఏ వాస్కులర్ ప్రాబ్లం ఉన్నా, బ్లడ్ సప్లైలో ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ థింగ్ మీరు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఒకటి రేడియాలజిస్ట్ అని కాదు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే వీ హ్యావ్ గాన్ 1 step అహెడ్. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి నెక్స్ట్ సూపర్ స్పెషాలిటీ చేసుకొని ఈ వాస్కులర్ ప్రాబ్లమ్ని సర్జరీ లేకుండా మినిమలీ ఇన్వేజివ్ మెథడ్లో ట్రీట్ చేసే కొత్త నైస్ స్పెషాలిటీ ఇది. సో ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అంటే నాలాంటి డాక్టర్స్ దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే సర్జరీ లేకుండా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్తో మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ డే కేర్ ఉంటాయి, అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే టైపులో ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఫర్ వ్యారికోస్ వెయిన్స్ ఆర్ ఎనీ వాస్కులర్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ అ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మా. సార్ అభిలాష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మా బ్రదర్ కి ఒకతనికి వెరికోస్ అని ఇట్లా నరాలు కాలుకి ఉబ్బి ఉన్నాయి సార్. అది అతను ఆర్టీసీ కండక్టర్ చేస్తాడు. ఓకే. అయితే అతనికి తెలియకుండానే అక్కడ చిన్న ఎప్పుడైనా దురద పెట్టినప్పుడు, అక్కడ గోకినప్పుడు ఒక చూతితోటి కూర్చున్నట్టు ఒక చిన్న హోల్ పడి అతను తెలియకుండానే బ్లీడ్ అవుతుంది సార్. అది ఓకే, నైస్. ఓకే. అది దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి సార్? అసలు ఏం చేయాలి? మామూలుగా ఒకసారి న్యూరాలజిస్ట్ చూపించాను సార్. యాక్చువల్ గా చూస్తే ఒక 1 month కి మందులు రాశారు. ఇక మళ్ళీ వీళ్ళు మందులు వాడడం మానేశారు సార్. ఇంకా ఫర్దర్ దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి సార్? రైట్. ఓకే, నైస్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లీడ్ అవుతున్నారు సార్. బ్లీడ్ అవుతుంది తెలియట్లేదు సార్. 1 లీటర్ బ్లీడ్ అయింది సార్ మొన్న. ఓకే అండి, చెప్తాను నేనండి. గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లీడ్ అయినప్పుడు ఎస్పెషల్లీ వ్యారికోస్ వెయిన్స్ భయపడాల్సిందేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే టైట్ కంప్రెషన్ ఇవ్వాలి, చేతి పట్టుకొని టైట్ కంప్రెషన్ ఇచ్చి టైట్ బ్యాండేజ్ కట్టాలి. సెకండ్ థింగ్, దగ్గరున్న ఎమర్జెన్సీకి తెచ్చుకొని ఒకసారి డ్రెస్సింగ్ చేయించుకోవాలి. అయితే ఇది టెంపరీ సొల్యూషన్, ఇది మీకు పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఇట్లా రిపీటెడ్లీ బ్లీడింగ్ అవ్వడం మీ హెల్త్కి మంచిది కూడా కాదు. బ్లీడింగ్ ఆగిపోగానే హాస్పిటల్ అడ్మిట్ అవ్వగానే ఫస్ట్ డాప్లర్ స్కాన్ చేయించుకోండి. మీరు ఇందాక ఆల్రెడీ డాప్లర్లో వ్యారికోస్ వెయిన్స్ డయాగ్నోస్డ్ అయి ఉంది కాబట్టి, రిపీటెడ్లీ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఎస్పెషల్లీ మీలాంటి పేషెంట్స్ ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. అప్పుడే మీకు ఈ బ్లీడింగ్ కానీ, దురదలు కానీ, పుండ్లు కానీ, వాట్ ఎవర్ ఆర్ ద సిమ్టమ్స్ గ్రాడ్యువలీ ప్రొసీజర్ తగ్గిపోతాయి. సో మీరైతే ఇగ్నోర్ చేయొద్దు, వచ్చి కన్సల్ట్ అయ్యి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్. సో ఓవరాల్గా వ్యారికోస్ వెయిన్స్కి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ ఇస్ ది బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.